వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ సూరజ్ మహా. ఈరోజు మనతో ఉన్నారు మన గెస్ట్ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. గుడ్. ఈ మధ్య ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. సో బికాస్ మీరు న్యూరో సర్జన్ కాబట్టి మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఈ క్వశ్చన్. చెంప దెబ్బ స్లాప్ వల్ల ఒక పూర్వ ఎమ్మెల్యే గోవా నుంచి, ఆయన బెల్గాం కర్ణాటక డిస్ట్రిక్ట్లో ఆ, చనిపోయారు. ఒక ఆటో రిక్షా డ్రైవర్ స్లాప్ చేయగానే చెంప దెబ్బతోటి ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయి అలా పడిపోయి చనిపోయారు. సో ఎంత తీవ్రం అది, చెంప దెబ్బ అనేది ఎంత తీవ్రం? ఎందుకంటే మనకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ఇంట్లో పేరెంట్స్ కానీ అమ్మ నాన్న కానీ తప్పు చేస్తే కొట్టడం. ఇప్పుడు స్కూల్స్లో కొంచెం తగ్గించారు, బట్ చెంప దెబ్బని ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు దాకా. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఎందుకు అట్లాగా అనేసి? అంటే మీరు చెప్పినట్టుగానే చెంపబద్దల దెబ్బలు అన్నవి ప్రపంచంలో కొన్ని వేల జరుగుతున్నాయి. అందరూ చనిపోతున్నారా? అదే లేదు. ఉమ్, అక్కడ అలాగని ఇంతకుముందు జరగలేదా అంటే జరిగిన సంఘటనలు ఘటనలు కూడా ఉన్నాయి. అదే కాకుండా దాని కారణాలు ఎందుకు అసలు చనిపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ కదా. చాలా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పూర్వ ఎమ్మెల్యే, గోవా ఎమ్మెల్యే రోడ్డు మీద వెళ్తున్నారు. ఒకటి రోడ్ రేజ్ అని, అది వేరే విషయం. కానీ రోడ్ రేజ్ అంటే రోడ్డు మీద ఈ మధ్యన జరుగుతున్నట్టు కోపతాప ప్రదర్శన, దానివల్ల అవతల డ్రైవర్లను కానీ పాదచారులను కానీ సైక్లిస్టులను కానీ ఎదుర్కోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా విచారకరం. అందులో భాగంగా ఒక ఆటో డ్రైవర్ది ఈ నాయకుడు ప్రయాణిస్తున్న కారు తాకింది. సరే, ఏదో గొడవ జరిగింది. వెళ్ళిపోతూ ఉంటే ఆయన చెంప మీద రిపీటెడ్గా చాలాసార్లు కొట్టేశాడు ఈ ఆటో డ్రైవర్. అక్కడ నుంచి ఆయన నడుచుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న లాడ్జి దగ్గరికి అక్కడికి వెళ్ళి చనిపోయాడు. అదే కదా, ఆయన 68 ఇయర్స్. సో దానికి జరిగింది ఏమిటంటే పోస్ట్ మార్టం, శవ పరీక్ష, పంచనామా అంటారు కదా. దాంట్లో తేలింది ఏమిటంటే మెదడు బ్రెయిన్లో వాపు వచ్చింది, కంజెషన్ వచ్చింది, నీరు ఎక్కువ జరిపోయింది. దాన్ని ఎడిమా అంటాం ఈ మా వైద్య పరిభాషలో. అంటే ఈ దెబ్బ వల్ల దాని ఇబ్బంది అంత జరిగింది. సార్, ఆ విషయంలో మనం చిన్నప్పుడు అంటాం కదా, ఇక్కడ కొట్టకూడదు, చిన్న మెదడు అది ఇది ఉంటుంది అనేసి. అలా కూడా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, అది కూడా మాట్లాడుకుందాం. ఇలాంటి జరిగింది. దానికి మనం ఇంక వెనక్కి వెళ్తే బెంగళూరులో 2023లో భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారు. చాలా ఇంట్లో జరిగేదే, సహజమే. భర్త చెంప మీద కొట్టాడు ఆ మహాతల్లి. ఆమె చనిపోయింది. చెంప మీద కొట్టగా ఆమె చనిపోయింది. హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోయింది, డిక్లేర్ చేశారు. ఆ శవ పరీక్షలో కూడా తేలిందల్లా ఏమిటంటే న్యూరోజెనిక్ షాక్. అంటే షాక్ అంటే ఏమిటి? సడన్గా బీపీ తక్కువ అయిపోవడం, పల్స్ రేట్ తక్కువ అయిపోవడం, టెంపరేచర్ కూడా సడన్గా డ్రాప్ అయిపోవడం. ఈ మూడుగా ఉండేటట్టయితే న్యూరోజెనిక్ షాక్ అంటే ఏమిటి? వెన్నుపాము మెదడుకి ఒకేసారి ఈ దెబ్బ వల్ల, తాకిడి వల్ల షాక్ అయింది. దానికి కారణం ఏమిటి? ఇప్పుడు దెబ్బ కొట్టినప్పుడు మీరు అడగచ్చు, డాక్టర్ గారు దెబ్బ కొట్టగానే అంత జరుగుతుందా? అదే కదా. కానీ జరుగుతుంది. అక్కడ దేని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే, దెబ్బ కొట్టినటువంటి స్పీడు, వేగం అన్నది ఒక విషయం అయితే, ఆ కొట్టిన యాంగిల్ ఎక్కడ, మెడ మీద ఎక్కడ, దాని ప్రభావం మెడ మీద, బ్రెయిన్ మీద ఎలా వచ్చింది? జరుగుతున్నది ఏంటంటే, ఒక చెంప దెబ్బ కొట్టారనుకోండి, దానివల్ల మెదడు, దాని లోపల ఉన్నటువంటి పురుభాగం పైన ఉంటుంది, మెదడు లోపల ఉంటుంది, వెన్నుపాము దాంట్లో ఒక మెలితిపోయినట్టు అయిపోతుంది. అది మెయిన్. దాని వలన ఏదైతే రక్తనాళాలు మెదడు ఇక్కడికి వెళ్తాయో, మెడ నుంచి కరెక్ట్ డాక్టర్స్ అంటారు, పెద్ద చూబుల్లాగా ఉంటాయి, దాని మీద కింక్ అయిపోతుంది. అంటే ట్విస్ట్ అవడము అలా అయిపోతుంది. ఆ ట్విస్ట్ అయిపోవడం వల్ల మెదడుకు వెళ్ళేటువంటి రక్త ప్రసరణ అయిపోతుంది సడన్గా. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు విదేశాల్లో కూడా జరిగాయి. ఒక భారతదేశాన్ని నిందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడో 2000 సంవత్సరంలో జార్జియాలో ఒక యంగ్స్టర్ని ఎవరో కొట్టడం వల్ల చనిపోయాడు, బ్రెయిన్లో హెమరేజ్ అయిపోయిందని, రక్తస్రావం జరిగిందని. కెనడాలో ఇంకో దేశంలో 13 సంవత్సరాల చిన్న బాలికను వాళ్ళ నాన్నగారు కోపడిన తర్వాత ఒక చెంప మీద కొట్టడం, దాని వలన బ్రెయిన్లో ఇబ్బంది వచ్చింది. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే ఎక్కువ కిడ్నీ, లివర్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడం జరిగిపోవడం జరిగింది.
ఇంకా ఈ ఒక ఫేమస్ స్లాప్ అని అంటే చంపాని దెబ్బ అంటే 2022 గ్రామీ అవార్డ్స్ అంటాం, ఆస్కార్ అవార్డ్స్. ఆస్కార్ Will Smith. అవార్డ్స్లో విల్ స్మిత్ ఒక యాంకర్ని వెళ్ళి క్రిస్ రాక్ అవును. ఏం చేశాడంటే అతను ఏదో జోక్ వేశాడు ఈయన మీద. వైఫ్ మీద. వెళ్ళేసరికి ఈయన వెళ్ళి ఒక చంపదెబ్బ. అవును. సరే ఆ ప్రకంపనలు చాలా చాలా దూరం అయింది, దానికి ఏదో సెటిల్ అయ్యారు, ఏదో మొత్తం మీద లక్కీగా ఆ యాంకర్ చనిపోలేదు. అవును. అదే కదా. మొత్తం మీద ఒక ఫేమస్ స్లాప్ అంటే మాత్రం అందులో ఆస్కార్ Celebrities లో అది. ప్రఖ్యాత అవార్డు ఫంక్షన్ లో జరిగింది కాబట్టి దాని గురించి చాలా డిస్కషన్ అయింది. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీదే. ఇప్పుడు ఎందుకు అని అనుకుంటే ఇప్పుడు ముఖం మీద దెబ్బ కొట్టడం వల్ల ఇది మనం తెలియాల్సింది ఏంటంటే అన్నిటికంటే ముఖము చాలా సెన్సిటివ్. మీరు నమ్ముతారా? వేలాది కోళ్ళ నరాలు సముదాయం ఉంటుంది నరాల మీద, ఫేస్ చెంప మీద, ఫేస్ మీద. రైట్. అదే కాకుండా దగ్గర ఒక 40 మజిల్స్ కండరాలు ఉంటాయి, 14 బోన్లు ఉంటాయి, ముక్కు మీద ఉండేటువంటి సున్నితమైన కార్టిలేజ్ అని ఉంటుంది, ఈ దవడ జాయింట్, ఇక్కడ ఉండే జాయింట్ కూడా జాది. అంటే ఇన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మీరు నరాల గురించి న్యూరో డాక్టర్గా నేను చెప్తే ఏంటంటే మెయిన్గా ముఖం మీద 2 నరాలు వస్తాయి. అన్నిటికంటే మెదడు లోపల 12 జతల నరాలు ఉంటాయి, కుడి పక్కన 12, ఎడం పక్కన 12. ఈ అన్నిటికంటే పెద్దదైన నరం ఏదైతే ట్రైజెమల్ నరం అని 5వ నంబర్ నరం దీనికి సప్లై చేస్తుంది. అంటే దానికి ముఖ్యంగా స్పర్శ కోసం. అలాగే 7వ నంబర్ నరం ఉంది, అది ఇది పనితనం కోసం, కండరాలు ఏదైతే మనం చెప్పుకున్నామో ఫేస్లో ఉండే కండరాలని కదలిక, మోటార్ అంటే కదలిక. ఎలాగా కుడి పక్క 2 ఉంటాయి, 5, 7, ఎడమ పక్క కూడా 5, 7 ఉంటాయి. ఈ 5వ నంబర్ నరంలో 3 భాగాలు ఉంటాయి, ఆఫ్థాల్మిక్, మ్యాక్సిల్లరీ, మ్యాండిబులర్. అదే కాకుండా ఫేషియల్ కానీ తీసుకుంటే దగ్గర 10,000 నరాల కణాల సముదాయం ఉంటాయి. నమ్ముతారా? 10,000. అందులో ఫేస్ మీదే ఉన్నవి 7,000. అంటే ఈ దెబ్బ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో ఊహించండి. అంటే కొట్టేటప్పుడు ఎవరు ఇది ఊహించరు, జరగదు. అసలు మీరు చెప్పేదాకా నిజంగా చెప్పాలంటే ఇన్ని 7,000 ఇన్ని ఉంటాయి అనేసి. అదే కదా, దానికి ఏదైనా విషయం చెప్పాలంటే నా ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే కొంత పరిశోధన చేసి దానికి కొన్ని వివరాలు ప్రజానీకానికి చెప్పడానికి ఒక ప్రయత్నం నేను చేస్తాను. అదే కాకుండా మీరు అడిగారు ఇందాక ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి మెడ మీద. రెండోది, అంతకుముందు ఒకసారి ఏది బార్బర్ సెలూన్లో మెడ ట్విస్టింగ్ చేసి దానికి మసాజ్ చేస్తూ ఉన్న ప్రమాదం జరిగిందని కూడా నేను చెప్పాను. అదే కానీ పొట్ట మీద కానీ ఎవరైనా గట్టి కొట్టారనుకోండి, ఈ భాగంలో ఎపిగాస్టమ్ అంటాం, పొట్ట పై భాగంలో, అది చాలా సెన్సిటివ్. మర్మావయవం, ఎక్స్టర్నల్ జెనిటల్, ఈ ప్రాంతం కూడా చాలా సెన్సిటివ్. దానివల్ల కూడా ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రెయిన్లో రక్తం ఏదైతే ఆగిపోవడానికి మనం చెప్పుకున్నాం, రక్తనాళాలు తాలూకా ప్రవాహం, రక్త ప్రవాహం బ్రెయిన్ తగ్గిపోవడం వల్ల. అన్నిటికంటే ఇంకోటి ఉంది, మెడకి దెబ్బ తగిలితే అసలు ఎంత గ్రావిటీతో పడతాయో తెలుసా? దాన్ని గ్రావిటీని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు, భూమి ఆకర్షణ శక్తి అని, 4G అంటారు. ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు అంతా సునీత విలియమ్స్, బ్యాలీ విల్మోర్ అక్కడ ఇంకా స్పేస్లో ఉన్నారు, ఏదో మార్చి 19వ తారీఖున వస్తారని ప్రస్తుతానికి సమాచారం. వాళ్ళు భూమి నుంచి స్పేస్లోకి వెళ్ళేటప్పుడు భూమి ఆకర్షణ శక్తి వెనకలాగుతుంది, మళ్ళీ దిగేటప్పుడు భూమి ఆకర్షణ శక్తి వెనకలాగుతుంది. ఆ శక్తి ఎంత ఉందో తెలుసా? 3G. ఈ చెంపదెబ్బ ప్రభావం ఎంత తెలుసా? 4.1G. అంటే ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ జరుగుతుందో ఊహించండి. ఇంకెవరో వేగాన్ని కూడా ఎస్టిమేట్ చేశారు, మహానుభావుడు ఎలా చేశాడో తెలియదు కానీ 32 నుంచి 48 కిలోమీటర్ల గంటకట వాయు వేగం. అంటే ఆ దెబ్బ కొట్టినప్పుడు ఎవరు కూడా ఊహించరు, ఇంత గట్టి కొట్టారా, పెద్ద శుద్ధిమెంతగా కొట్టారు, కానీ దానివల్ల ప్రభావం అంత ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మెదడు గురించి చూద్దాం. సృష్టికర్త తయారు చేసినప్పుడే కపాలం పైన ఉంటుంది, లోపల మెదడు ఉంటుంది. ఈ దెబ్బకి ఏమవుతుంది, ఈ మెదడు కపాలం లోపల కదులుతుంది. మెదడు పైన ఏదైతే కపాలం ఉంటుందో అదంతా పైనుంచి చూడడానికి చాలా స్మూత్గా ఉంటుందండి, దూరకొండ నూనెలాగా. లోపల మాత్రం చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఆ సృష్టికర్త దానికి కారణం కూడా ఉంది. అన్ని మెదడులో కొన్ని భాగాలు అక్కడ ఇమడడానికి స్నగ్లీ ఫిట్టింగ్ అని. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఈ మెదడు కదిలింది అనుకోండి, ఏం జరుగుతుంది, లోపల ఉండేటువంటి ఇర్రెగ్యులర్గా ఉండే ప్రాంతాలని హిట్ చేస్తుంది. దానివల్ల కంకషన్ అంటాం. కంకషన్ అంటే మెదడు దెబ్బకు తగిలితే 3 భాగాలు ఉంటాయి, కంకషన్, కన్ఫ్యూషన్, లాసరేషన్. అన్నిటికంటే సింపుల్ కంకషన్ లక్కీగా.
కంకషన్ అంటే సడన్గా స్పర్శ స్పృహ కోల్పోవడం, కొన్ని నిమిషాలైనా జ్ఞాపక శక్తి కోల్పోవడం, తలనొప్పి రావడం, లేచినా కూడా ఏదో నెమ్మదిగా లేవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కన్ఫ్యూషన్ అంటే దానికంటే పెద్దది. అంటే ఏమిటి, మెదడు ఉపరితలం మీద కొంత డ్యామేజ్ జరుగుతుంది. లాసిరేషన్ అంటే ఇంకా ప్రమాదం, బ్రెయిన్లో హెమరేజ్ అవుతుంది, వాళ్ళకి ఆపరేషన్ కూడా అవసరం పడుతుంది. అదృష్టవశాత్తు ఈ చెంపదెబ్బ వల్ల లాసిరేషన్లు ఇవన్నీ శాతం చాలా తక్కువ. అయితే కంకషన్ అనేది జరుగుతూ ఉంటే చాలా ప్రమాదకరం. ఒకసారి ఇలా రిపీటెడ్ తగిలింది అనుకోండి, వాళ్ళు తర్వాత క్రానిక్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్ అని ఒకటి ఉంది. అంటే ఏమిటి, ఇంకా వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత నిస్తేజులు అయిపోతారు. ఈ మాట బాక్సింగ్లో వింటాం. ఏదైతే ప్రొఫెషనల్ బాక్సింగ్లో ఎక్కడైతే హెల్మెట్లు పెట్టుకోకుండా చేస్తారో, ఆ తల మీద తగులుతూ ఉంటే దాని ఇబ్బంది అప్పటికి తెలియదు. ఒక మహానుభావుడు ఏది క్యాషియస్ క్లే, మహమ్మద్ అలీ పార్కిన్సన్ వ్యాధితో మరణించారు మనకు తెలుసు. అవును. ఎందుకంటే దానికి న్యూరో డిజనరేటివ్ డిసీజులు అన్న దానికి నాంది ప్రస్తావన. ఒక ఎన్నిసార్లు దెబ్బ ఈ కన్ఫ్యూషన్ జరుగుతూ ఉంటే, ఆ నరాలు డ్యామేజ్ అవుతూ ఉంటే దాని ప్రభావం జరుగుతుంది. అంటే అలా 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 అంతే. పీరియడ్ ఆఫ్ అప్పటికి ఆ టైం అది. టైంలో ఏదో ఇప్పుడు మాటకి ఈ మధ్య కాలంలో ఒక కొత్త పద్ధతి వచ్చిందండి, స్లాపింగ్ గేమ్ అని. అంటే ఎన్ని రకరకాల పోకడం. ఆన్లైన్ టైంలో స్లాపింగ్ గేమ్ తాలూకా వ్యూవర్షిప్ చాలా హై ఉందట. కోవిడ్ టైంలో వచ్చింది. ఏం లేదు, చెప్పుల మీద కొట్టుకోవడం, అవతల వాడు ఇతర వాడు ఇద్దరు ప్రత్యర్థులు ఉంటారు. అమెరికాలో ఆ గేమ్ చాలా మంది చూస్తున్నారు. How silly. బట్ ఇంట్రెస్ట్ దానివల్ల వాళ్ళకున్న పారితోషికం కూడా చాలా ఎక్కువ ఉంది డాలర్. అలా కొడుతున్నప్పుడు ఒక్కోసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక ప్రత్యర్థి గట్టి కొట్టిన తర్వాత లేవడం చాలా లేట్ అవుతాడు, స్లో ఉంటాడు, ఎక్కడో డేజ్గా చూస్తాడు, ఎక్కడో శూన్యంలో. తర్వాత రికవర్ అవ్వచ్చు. అంటే అర్థం ఏంటంటే ఆ బ్రెయిన్లో అప్పుడు కన్ఫ్యూషన్ జరిగింది అని. ఇది యాక్చువల్గా ఒక పెద్ద గేమ్ కదా ఇది. ఇప్పుడు మీరు చెప్పే దాని గురించే కదా, వాళ్ళు మొత్తం పౌడర్ రాసేసుకుని కొట్టుకోవడం దాన్ని. సో స్లాపింగ్ గేమ్ గురించి న్యూరోసర్జన్గా మేమందరం చెప్పేది ఏంటంటే, అప్పటికి వినోదకరంగా వినోదాత్మకంగా ఉండొచ్చు, చూసేవాళ్ళు చాలా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ పారితోషం బాగుండొచ్చు, కానీ దానివల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. అదే కాకుండా ఇమీడియట్గా కొన్నిసార్లు ఒక పోలాండ్ వ్యక్తి స్లాపింగ్ గేమ్లోనే బ్రెయిన్లో హెమరేజ్ వచ్చి అక్కడే దీని మీద చనిపోయాడు 2 సంవత్సరాల క్రితం. అంటే ఏమిటి, స్లాపింగ్ గేమ్ అన్నది వినోదాత్మకంగా అయినా కూడా దానివల్ల ప్రమాదాలు, మెదడుకు వెళ్ళేటువంటి రక్తనాళాలు ట్విస్ట్ అయిపోవడం వల్ల కానీ, ఈ ఫోర్స్ వల్ల మెదడులో రక్తనాళాలు చిన్నవి ఏదైనా పగిలిపోయి బ్రెయిన్లో హెమరేజ్ రావడం కానీ, ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని అందరికీ తెలియాలి. అందుకనే మీరు వినేదానికి దీనిగా అనిపించినా కూడా, ఈ భారతదేశం ఏదైతే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 352 ప్రకారం శిక్షార్హం. అంటే దగ్గర అంటే తక్కువే 3 నెలల జైలు శిక్ష కానీ 500 రూపాయలు జరిమానా కానీ విధించవచ్చు. ఎవరు చేసినా, డొమెస్టిక్ వైలెన్స్ అయినా భారీగానే వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా. మొత్తం మీద ఏమిటి అంటే, స్లాపింగ్ అన్నది చెంప మీద కొట్టడం, చెంప దెబ్బే కదా చిన్నంగా అనుకున్నా కూడా, చెంప దెబ్బ వల్ల చనిపోతారంటే సరిపోయిన సంఘటనలు భారతదేశంలోనే మనకు తెలిసాయి, విదేశాల్లో కూడా ఉన్నాయి. ఎప్పుడన్నా జరగవచ్చు, ఎక్కడన్నా జరగవచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు ఏదో శుతిమెత్తగా ఏదో మందలించడం వరకు పర్వాలేదు, కానీ ఆ స్పీడ్లో ఒకసారి తాపం వచ్చిందంటే ఎంత స్పీడ్గా కొడుతున్నారు అన్నది ఎవరు దాన్ని ఊహించలేదు. దానివల్ల ఇబ్బంది, ప్రమాదం లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోవడానికి కారణం ఏంటి? అదే కదా. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎందుకు అంత వాపు వచ్చింది? ఇంకో కారణం అంటూ లేదు. మెదడు తర్వాత వెనుపాము అన్నీ కూడా వాపు వచ్చేసింది, ఎడిమా అంటాం. దానివల్ల సడన్గా అక్కడ వరకు నడిచేళ్ళ మనిషి చనిపోయాడు. అలాగే ఎవరైతే యంగ్ లేడీ 36 సంవత్సరాలు బెంగళూరు యువతి హస్బెండ్ కొట్టడం జరిగింది. ఎంతమంది జరగట్లేదు ఇంటి దగ్గర అంటే అది వేరే. అందరూ చనిపోతున్నారా? లేదు. కానీ చనిపోవడానికి అవకాశం ఉందా అంటే చనిపోవడానికి అవకాశం. అంటే మొత్తం మీద దీని వలన ప్రమాదం అయితే ఉంది. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇది అంత రిపీటెడ్గా కొట్టడం అన్నది లాంగ్ టర్మ్లో కూడా ప్రమాదం. ఏదైనా న్యూరో డెజనరేటివ్ డిసీజ్, ఇది పార్కిన్సన్ వ్యాధి లాంటిది రావడానికి ఆస్కారం కూడా ఉంది. బ్రెయిన్ లోపల హెమరేజ్ అన్నది, లేకపోతే సడన్గా చనిపోవడం అనే సంఘటనలు ప్రపంచం అంతా జరిగాయి. దానికి నిర్ధారణ ప్రూఫ్తో కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. సార్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ సార్. యాక్చువల్గా ఇది ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక ఏజ్ అంటూ ఉండదు, లేకపోతే ఒక బాడీ టైప్ అంటూ ఉండదు కదా. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో చిన్నపిల్లలకి అవుతుంది, మిడిల్ ఏజ్ అవుతుంది, పెద్దవాళ్ళకి అవుతుంది. సో చెంప దెబ్బ అనేది ఎంత సివియర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అసలు వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా సరే ఆ అలవాటు అనేది మానుకోవాలి. ఎందుకంటే కొట్టిన వ్యక్తి కూడా అప్పట్లో ఇంత బాగా కొట్టానా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆటో డ్రైవర్ అనుకోండి,
ఆయన చనిపోతాడు ఊహించరు కదా. అదే కదా. ఇప్పుడు ఆయనకి ఎంత ప్రమాదం, ఆయనకి ఎంత జైలు శిక్ష అన్నది తర్వాత మాట్లాడదాం. అది ఒక సంగతి అయితే, భర్త కావాలని భార్యని అలా కొట్టడం వరకు ఒకసారి కాలం చనిపోతుందని ఊహించాడు ఆయన. ఊహించలేదు కదా, అదే కదా. కానీ సినిమాలో కూడా చూపిస్తారు ఈ మధ్య, ఊరికేనే అది ప్రేమ ఎక్కువ కొట్టడం, దాన్ని సపోర్ట్ చేయడం, మిస్ అవుతుంది మీదంతా ఇది వినే ఉంటారు అందుకనే కదా. ఇక్కడ ఇంపార్టెంట్ ఇందాక మనం చెప్పినట్టుంటే దానికి మెసేజ్ ఏమిటంటే, ఎంత తీవ్రంగా కొట్టారు అన్నది ఒక ఎత్తు అయితే, ఎక్కడ తగిలింది ఆ టైంలో మెడ మీద మెదడులు వండి వెళ్ళేటువంటి రక్తనాళాల మీద ఎంత ట్విస్ట్ అయింది అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఇంకో ఘటన లేకుండా ఈ చెంపదెబ్బ తగిలిన తర్వాత చనిపోవడానికి కారణం ఏంటి? సో చెంపదెబ్బలు అన్నది సాధ్యమైనంత వరకు ఎవరికన్నా కానీ స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే ఫేస్ అనేది చాలా సున్నితమైనటువంటి భాగం. మరి లేకపోతే వేలాది నరాలు ఉన్నాయి అక్కడ. మరి అలాంటి దాని మీద ఏదైనా ఇబ్బంది అయితే, అందువల్ల ఈ సాధ్యమైనంత వరకు ఇలాంటి సోకాల్ దెబ్బలు కొట్టడం కానీ వైలెన్స్కి దూరం ఉండడం అన్నది ఈ విషయం తక్క. అంటే ఇప్పుడు మా బెల్గాంలో జరిగింది ఇంకో దగ్గర జరగదని లేదు, అదే కదా. లేకపోతే ఆ జార్జియాలోనే జరిగిందో కెనడాలో జరిగింది ఇంకో దగ్గర జరగకూడదని లేదు. అదే కదా. అదే కాకుండా ఇప్పుడు స్లాపింగ్ గేమ్ అన్నది కూడా దయచేసి ఆర్గనైజేషన్ అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందేమో. ఆ స్లాపింగ్ గేమ్ పెట్టేటప్పుడు దానివల్ల ఉండే ప్రమాదం పాతల వ్యక్తులకి వాళ్ళు ఏదైతే అందులో పార్టిసిపెంట్కి కూడా దానికి చెప్పడం అనేది చాలా ముఖ్యమేమో. లాంగ్ రన్లో కూడా దాని ఇబ్బందులు, లేకపోతే జరుగుతున్నప్పుడే అక్కడ చనిపోవడం ఆ పోలాండ్ వ్యక్తి ఎంత విచారకరం చెప్పండి. అంటే ఏమిటి, మెదడు దాని తాలూకా డీటెయిల్స్ అన్నది డైనమిక్స్ అంటాం, ఎంత కదలిక ఉంటుందని ఎవరు ఎస్టిమేట్ ఆ మూమెంట్ వల్ల దాన్ని అసలరేషన్ అంటారు. మెదడు అక్కడ కదిలింది, పూర్వభాగం అలాగే ఉంది, దాంతో లోపలికి గుడ్డేసింది. ఇంగ్లీష్లో దాన్ని అసలరేషన్ డిసలరేషన్ అంటారు. ఇలాంటి జరుగుతూ ఉండడం మెదడుకు డ్యామేజ్ జరుగుతూ ఉంది. దీనికి కారణం తార్కాణం ఇంకోటి లేదు. ఎందుకంటే మనకి పంచనామా కూడా రిపోర్టులలో కూడా క్లియర్గా తెలిసింది ఏమిటంటే, ఆ దెబ్బ వల్లే, ఏదైతే చెంపదెబ్బ తగలడం వల్లే మెదడు వెనుపాములో వాపు రావడం వల్ల న్యూరోజెనిక్ షాక్ అనేది జరిగి చనిపోవడం జరిగింది. చాలా 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 తీవ్రమైన విషయం సార్ ఇది. అవును. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే చిన్నప్పుడు నాకు బాగానే పడ్డాయి. ఓకే, కానీ వాళ్ళు కొట్టిన చోట మేబీ అది అంతగా ఎఫెక్ట్ ఇక్కడ కూడా అవ్వలేదు. నేను ఏంటంటే ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదు. ఇందా ముందు చెప్పినట్టుగానే మన స్టార్టింగ్ ప్రోగ్రాంలోనే వేలాది చంపడం జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరికి ప్రమాదం జరుగుతుంది సుమా అన్నది తెలియదు. అందుకని దానికి ఏమిటి మెసేజ్, సాధ్యమైనంత వరకు అది కొట్టకుండా ఉంటేనే బెటర్. అది ఇంగ్లీష్లో ఉంటారు కదా సార్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ Always క్యూర్ better than- అన్నట్టు. ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా అవాయిడ్ చేస్తే బెటర్ అది. ఆ తర్వాత అయ్యో అని జరిగి ప్రమాదం జరిగిపోయింది, ఆ తిరిగి చనిపోయిన వ్యక్తులు తిరిగి రారు కదా. రారు. ఈ వ్యక్తులకి ఏంటంటే నేరంకి జైలు శిక్ష పడుతుందా ఇవన్నీ మనకి డిస్కస్ చేసే సమయం కాదు. అయితే మరి ఆ కుటుంబానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, Severity. ఒక ఆధారం, ఇద్దరు పిల్లల తల్లి, ఆ మహాతల్లి. ఈయన ఇంకేదో పెద్ద నేత కావాల్సిన ముందు భవిష్యత్తు ఉంది. మరి అలాంటి మరి దానికి మనం ఒకసారి కట్ చేసినట్టు అయిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. సో విన్నారు కదా మన సీనియర్ డాక్టర్ రంగనాథన్ గారు ఏమంటున్నారు. స్లాపింగ్, చెంపదెబ్బ అనేది ఎంత సివియర్ అవ్వచ్చు అంటే అది దానివల్ల డెత్స్ అవుతున్నాయి, చనిపోతున్నారు జనాలు. సో ఈ వీడియో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు.